నేను. వెళ్ళు పుట్టబర్తి దిక్కు వెళ్తున్నప్పుడు చూడు, అటు ఇటు పోతులనాయకపల్లిలో 6,000 మందికి కట్టించిన ఇండ్లు కేతిరెడ్డి కట్టించిన ఇండ్లా కాదా అని చెప్పేసి మీకు తెలియస్తారు. వెళ్ళు మామిళ్ళపల్లి సైడ్ వెళ్తున్నప్పుడు నీకు కుడివైపు వచ్చే హాస్పిటల్ కట్టించినది కేతిరెడ్డా కాదా అని చెప్పేసి అడగండి. కట్టించిన ఫ్లైఓవర్ ఈరోజు గుట్టెడు నీళ్లు తాగుతున్నామంటే ఆ రోజు నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో చూసిన కష్టంతోనే, ఆ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకు ఎదురైన ప్రధాన సమస్య నీటి సమస్య ఎదురైంది. తాగునీటికి మన నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్నారని గ్రహించి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని 2008లో తీసుకొని వచ్చి ఆయనతో ఆ కార్యక్రమానికి పునాది వేపించడం జరిగింది. ప్రతి గడప గడుగు వెళ్ళాను, సమస్య ఉందన్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాలే, కానీ ఈ ఊర్లో తాగునీటి సమస్య అనేది ఉండకూడదనే ఏకైక సంకల్పం నన్ను ఆ రోజు ముందుకు నడిపించింది. ఈరోజు ధర్మవరంలో ఆ నీటి సమస్య లేకుండా చేసింది. ఇప్పటికీ మీకు అందరికీ హిందూపూర్ వాళ్ళు కూడా సంబంధాలు ఉంటారు, బంధువులు ఉంటారు. హిందూపూర్లో ఎన్టీ రామారావు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే, బాలకృష్ణ 2 సార్లు, హరికృష్ణ 1 సారి. హిందూపురం అంటే నందమూరిపురమే అంటారు. ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు, దిక్కు లేదు. ఎప్పుడుకో 6 నెలలకు సంవత్సరంకి వస్తా అంటాడు బాలకృష్ణ, వచ్చి ఎన్నో ఫ్యాన్స్ని ఇద్దరిని కొట్టిపోతా అంటాడు పాపం. ఆడి ఇంట్లో ఉన్న తన్నలన్నీ ఈడొచ్చి వీళ్ళ మీద చూపించా అంటాడు. ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు విఫలమైనారు? ఈరోజు వస్తున్నారు, ఢిల్లీ నుంచి వచ్చినారు. మొదట సూరి అండ్రి, శ్రీరామ్ అండ్రి, జనసేన అండ్రి, ఇప్పుడు ఢిల్లీ నుంచి అన్నారు. ఢిల్లీ కాదు, ఈడే పొద్దుటూరు ఏడో ఢిల్లీ స్థాయి నాయకుడు అంటారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంతకుముందు మా ప్రకాష్ చెప్పినాడు, నువ్వు ఢిల్లీ స్థాయి నాయకుడు అయితే పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వంలో మా చేనేతలకు అందరికీ కూడా 5% GST వేసినారు. మీరు 5% GST వేసినారు. నువ్వు అంత మహోన్నత వ్యక్తివి, నీకు అంత ఢిల్లీలో అంత పలుకుబడి ఉంది, CBI, ED, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని దానిలతో రైడింగ్లు చేపిస్తావు, ఇబ్బంది పెడతావు అని చెప్పేసి మా వాళ్ళందరినీ బెదిరిస్తున్నావా? నువ్వు అవన్నీ ఇబ్బందులు ఏమొద్దు, మా వాళ్ళ ఇబ్బంది పోవాలి అంటే ఆ 5% GST చాలనైనా మా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, నువ్వు వేరేది ఏందే కానవద్దు. ఈ 5% GSTని 12% చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన వస్తే ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళా ఢిల్లీకి. వెళ్ళి అక్కడ ఎంపీలను పట్టుకొని వెళ్ళి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని, మేడం ఇప్పటికే ఈ 5%తో చేనేత రంగానికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు, వాటిని పెంచొద్దండి అని చెప్పి ఆమెను కోరితే ఆమెను పెంచలే, అదే 5%నే పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నాను, మీకు ఒకవేళ మీరు అంత పవర్ఫుల్ లీడర్లు అయితే వెళ్ళి ఆ 5% తీపిచ్చండి. ఈరోజు ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాకముందు గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఎంత ఉన్నాయి? 1,200 రూపాయలు. ఎంత తల్లి? 1,200 రూపాయలు గ్యాస్ సిలిండర్. పెంచినది మీరు కాదా? మరి నువ్వు అంత పెద్ద నాయకుడు అయితే ఆ గ్యాస్ సిలిండర్లు తగ్గేవయ్యా చెప్పి, నరేంద్ర మోడీని పిలిపించి చెప్పి, మా ఊర్లో మొత్తం భారతదేశం అంతా కూడా గ్యాస్ సిలిండర్ రేట్లు బాగా తగ్గిస్తున్నాం, 500 రూపాయలు తగ్గిస్తున్నాం అని చెప్పేసి దాని గురించి మాట్లాడరు. మీ చేతిలో, మీ వారి చేతిలో నూనె రేట్లు పెరిగితే అది జగన్మోహన్ రెడ్డి పెంచినాడు అని చెప్తావు. నూనె ఏం ధర్మవరంలో పోయి ఒక ఫ్యాక్టరీ, ఒక అంగట్లో పోయి అడుగుతాం నూనె ఎంత ఉందో, అదే బెంగళూరు పోయి నూనె ఎంత ఉందో అడుగుదాం, అదే తెలంగాణలో హైదరాబాద్లో పోయి నూనె అంతా ఒకటే రేటే కదా. అంటే ఆ 3 దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పెంచేస్తాడా? అన్ని రాష్ట్రాల్లో జగన్ రెడ్డి పెంచుతా అంటే మీరెందుకు? ఎప్పుడు కులం మతం మీద రాజకీయాలు చేశారే తప్ప పేదలకు బాగు కోసం ఏ రోజైనా చేశారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఏదో విధంగా మభ్యపెట్టేవాళ్ళ విధంగా, ఏదో విధంగా మోసం చేయాలి, ఏదో విధంగా ఇది చేయాలి అనే పద్ధతిలో. నిన్న చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బస్సులో పోతుంటే ఎవరు ఒక ఆకతాయి చేసినాడు, అది ఇంకా తేలాల్సింది ఎవరు అని. మరుసటి రోజుకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి చెప్తారు, అది జగన్ రెడ్డి వేయించుకున్నాడు, జగన్ రెడ్డి తైలించుకున్నాడు. చంద్రబాబు నాయుడు వేరే పరీక్ష ఏమొద్దు, నిన్ను ఇట్లా పైన నిలబెడతా,
నీ కొడుకు ఆ నుంచి ఏమని చెప్దాం, వాడు తలకాయకేస్తాడు, కింద ఏడకేస్తాడు తెలియదు, ఏడ తగులుతుందో తెలియదు. ఒకరికి దెబ్బ తగిలింది పోయి నీ కొడుకు వయసు అంతటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉంటే పట్టుకోవాల్సింది ఎక్కడే కానీ స్టేట్మెంట్లలో చూడండి, నేరస్తుల్ని శిక్షించాలి అని ఎక్కడే కానీ మాట్లాడలే, పోలీసు వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి వేస్తున్నాడు అప్ప. ఒకరు ఎవరు జరిగింది ఎలా జరిగింది అనేది పోలీసులు తేలుస్తారు. వీళ్ళకు ప్రతిదీ ఈడ తగలాల్సింది ఈడ తగిలినా ప్రాణహానే, ఈడ తగలాల్సింది ఈడ తగిలినా కన్ను పోతుంది, అవునా కదా? ఇది కూడా ఇదే చేసినామంటారు. అంటే ఎంత పైశాచిక ఆనందం అంటే అంత పైశాచిక ఆనందం. ఏదో విధంగా మభ్యపెట్టాలి, మోసం చేయాలనే ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేయాలి అనే ఆలోచన ఎప్పుడే కానీ లేదు. ఎందుకంటే వాళ్ళ పత్రికలు ఆ విధంగా ఉంటాయి, ఆ పత్రికలోని కథనాలు ఆ విధంగా ఉంటాయి, ఆ పత్రికలోని కథనాలు రాస్తా పోతా అంటారు. అది ఉంది, అట్లా బాలే, ఇట్లా బాలేదు, ఇట్లా బాలేదు. అదే చంద్రబాబుని అనుకో, సూపరు 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 సూపర్ అని. జనానికి తెలుసు కదా ఏం కావాలో ఏముందో అని చెప్పేసి. నీ చంద్రబాబు నాయుడు అంత లీడర్ అయ్యిండి, అంత నాయకుడు అయ్యింటే నువ్వు అన్ని పార్టీలతో కలవాల్సిన అవసరం ఏముంది? నువ్వు నడవలేకపోతున్నావు అనుకో, తోడు తీసుకుంటావు. అప్పటికి వాడు నడిపించలేకపోతున్నాడు అనుకో, ఇంకోని సంఖ్యలో పెట్టుకుంటావు. అంటే దాని అర్థం నువ్వు నడవలేక నడిపించలేక ఇబ్బంది పడుతున్నావనే కదా అర్థం. ఈరోజు అన్ని జెండాలు కలుస్తున్నాయి అంటే దానికి అర్థం అదే. కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒకటి, మనకు కుర్చీ ఇవ్వాలి అంటే జెండాలు కలిస్తే కుర్చీలు ఇవ్వవు, జనమందరూ కలిసి ఓటేస్తేనే కుర్చీలు వస్తాయని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు మర్చిపోయినారు. కుర్చీ నాకు ఇవ్వాలి అంటే మీరు ఓటేస్తే వస్తాయి, కానీ 4 జెండాలు మారితే వచ్చాయా? వాళ్ళు మొయ్యలేక వాళ్ళు చచ్చిపోతున్నారు. నాకు వాళ్ళ పాపం వాళ్ళ దరిద్రం అయితే అర్థమే కాదు తెలుగుదేశం వాళ్ళది. ఈ జెండా ఈ రంగనే లోపల పొద్దున్నే టీవీలలో వానికి మార్చి ఈయనకి ఇచ్చేయాలి, మళ్ళీ తీసి పెట్టాలో, మళ్ళీ సంఖలోంచి ఇంకోటి జెండాలు ఇలా, మళ్ళీ మధ్యాహ్నానికి మారేలా, మళ్ళీ అది పక్కన పెట్టాలో, మళ్ళీ ఇంకో జెండా ఎత్తుకొని తిరగాల. ఆ కర్మ ఎవడికే కానీ రాకూడదు అనమాట. అంత దరిద్రమైంది. ఒక్కోడు పవన్ కళ్యాణ్ డైలాగులు అయితే ఊగుతా అంటే ఈడేంది మరి రేపే చంపేస్తాడేమో అందరిని అన్నట్టుగా ఊగుతా అంటాడు. ఇంకా ఇట్లా కొడతా అంటాడు, కాలు మనకు కొడితే మోకాలు నచ్చాయి కానీ అట్లా కొడతా అంటాడు. ఏంది సముద్రం ఒకరికి దగ్గరికి రాదు, పర్వతాలు తల వంచవు, ఈ సినిమా డైలాగులు ఉంటాయి కదా అవన్నీ చెప్తా అంటాడు. తీరా చూచి ముక్కి మూలికి 21 సీట్లు తెచ్చుకున్నాడు. ముక్కి 21 సీట్లు తెలుసుకుంటేది వదిలే, మిగతా వాళ్ళని గెలిపించే సంగతి తర్వాత పిఠాపురం పోయి ముందు నన్ను గెలిపించండి అయ్యా, నన్ను గెలిపించండి అయ్యా, నన్ను